నమస్కారం. మనము కిందటి వీడియోలో మణిద్వీప వర్ణన తెలుగులో నేర్చుకున్నాం కదా. అసలు మణిద్వీపం అంటే ఏమిటి, దాన్ని ఎవరు సృష్టించారు, ఇదంతా అసలు ఎక్కడ చెప్పబడింది, మణిద్వీపం అసలు ఎలా ఉంటుంది, ఇవన్నీ చూద్దాం ఇవాళ. మణిద్వీపము అంటే ఏమిటి? చాలా సుందరంగా 1000 యోజనాల వెడల్పు పొడవగల చింతామణి ద్వీపము, ఆ ద్వీపము చుట్టూ తేనెతో నిండిపోయిన అమృత సరస్సు. ఆ అమృత సరస్సు ఎలా ఉందిట, ఎన్నో యుద్ధనౌక నిపుణులతో కూడి ఉంది. ఇంకా ఆ ద్వీపములో ఎన్నో ప్రాకారాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు నిర్మాణం చేశారు, ఎవరు సృష్టించారు ఈ మణిద్వీపాన్ని? శ్రీ లలితాపరా భట్టారిక ఈ మణిద్వీపాన్ని సృష్టించింది. ఎవరుంటారు అక్కడ? అసంఖ్యాకమైన బ్రహ్మాండాలకు అధిష్టాత్రి ఎవరు? ఆ తల్లి జగన్మాతయే కదా, శ్రీ లలితాపరా భట్టారిక. రాజరాజేశ్వరి పరాభట్టారికకు నివాస స్థానము ఈ మణిద్వీపము. ఈ మణిద్వీప వర్ణన మనకెక్కడ కనపడుతోంది? ఎవరో చెప్పింది కాదు ఇది. దేవీ భాగవతములోని ఆఖరి భాగములో వైశంపాయనుడు జనమేజయ సార్వభౌముడికి చెప్పిన మణిద్వీప వర్ణన నేను చదివి ఇప్పుడు మీకు చెప్తున్నానన్నమాట. అసలు ఇప్పుడు మణిద్వీప వర్ణన ఎలా ఉందో కూడా చూద్దాం. వైశంపాయనుడు జనమేజయుడికి ఏం చెప్తున్నాడంటే, బ్రహ్మలోకానికి పైభాగంలో సర్వలోకమని ఏ లోకమైతే ఉందో అదే మణిద్వీపము అని, ఆ మణిద్వీపమే దేవీ నివాసము అని మనము ముందు తెలుసుకోవలసి ఉంది అని అంటున్నారన్నమాట. బ్రహ్మలోకానికి పైభాగము అంటే ఏమిటి? ఇది అర్థం కావాలంటే మనం భూలోకం నుంచి చూడాల్సి ఉంటుంది. భూలోకం పైనే ఉంది, దానిపైనే ఉంది, దానిపైనే ఉంది, అలాగనమాట. భూలోకము అంటే కేవలం మనం నివసించే భూగోళం మాత్రమే కాదు, సూర్య చంద్ర గ్రహ తారా నక్షత్రాదులచే కనిపించే మండలమంతా కలిసి భూలోకము. భూలోకం ఎలా ఉంటుంది? ఒక గోళాకారంలో ఉంటుంది కదా, గుండ్రంగా భూలోకం ఉంటుంది. ఈ భూలోకానికి పైన, భూలోకానికంటే ఎన్నో రెట్లు పెద్దగా భువర్లోకం ఉంటుంది. ఈ భువర్లోకము పైన ఏముంటుందిట? భువర్లోకం కంటే ఎంతో పెద్దగా సువర్లోకం ఉంటుంది. ఈ సువర్లోకానికి పైన, సువర్లోకం కంటే ఎన్నో రెట్లు పెద్దగా మహర్లోకం ఉంటుంది. మహర్లోకానికి పైన, మహర్లోకానికంటే ఎన్నో రెట్లు పెద్దగా జనలోకం ఉంటుంది. జనలోకము పైన, జనలోకానికంటే ఎన్నో రెట్లు పెద్దగా తపోలోకం ఉంటుందిట. ఈ 6 లోకాలు, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, ఈ 6 కూడా ఒకదానికంటే ఒకటి ఎంతో పెద్దగా, ఎంతో శక్తిమంతంగా ఉంటాయి. ఈ 6 లోకాలకి పైన ఉన్నదేమిటి? సత్యలోకము. ఈ సత్యలోకానికి అన్ని లోకాలపైన అధికారం ఉంటుంది. ఈ లోకములోనే, అంటే ఈ సత్యలోకములోనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు రాజ్యమేలుతూ ఉంటాడనమాట. ఈ లోకాలన్నీ కలిపి ఒక బ్రహ్మాండము అని అంటారు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, ఇవన్నీ కలిపి ఒక బ్రహ్మాండం అన్నమాట. బ్రహ్మాండము అంటే ఏమిటో చూసాం కదా, 7 లోకాలు కలిపితే ఒక బ్రహ్మాండము. ఆ తల్లి సృష్టిలో ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉంటాయి? ఒకటి కాదు, ఎన్నో కోట్ల బ్రహ్మాండాలు ఉంటాయట. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. ఇలాంటి బ్రహ్మాండాలన్నిటికీ పైన ఆ తల్లి నిర్మించుకున్న సర్వలోకం ఉందిట. ఈ సర్వలోకం ఏంటి? అన్ని లోకాల కంటే అధికమైనది కాబట్టి శ్రీదేవి లోకమును సర్వలోకము అని అంటారు. అక్కడ నివసించడం వలన ఆ జగజ్జనని అంబిక సర్వలోక నియంత్రిణిగా అన్ని లోకాల యొక్క యోగక్షేమాల్ని చూస్తూ ఉంటుందిట. ఈ లోకమును ఆ దేవియే స్వయముగా తన మనస్సుతో, తనకు మనస్సుకి నచ్చినట్లుగా నిర్మించిందిట. ఇది మణిద్వీపానికి చిరునామా అన్నమాట. మణిద్వీపంలోని ఎన్నో ప్రాకారాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రాకారాన్ని దాటుకుంటూ వెళ్తూ ఉంటే అసలు ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా వచ్చే వీడియోల్లో మనం తెలుసుకుందాం. నమస్కారం.